ప్రైజ్ ది లార్డ్. యేసు నామస్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? బలహీనంగా ఉన్నారా? బలం ధరిగించుకోమని దేవుడు ఒక చక్కటి వాగ్దానం యెషయా 52:1 నుండి చెప్తున్నారు. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకునుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకునుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒక్కడైనను అపవిత్రుడు ఒక్కడైనను నీ లోపలికి రాడు. ఈరోజు బలవంతుడైన దేవుడు నీకు బలమునిచ్చున్నాడు. నువ్వు బలము ధరించుకొని ముందుకెళ్ళి. ఇప్పటివరకు అందరు అపహాసం చేశారా? పక్కింటి వారు, ఎదురింటి వారు, లేక నీ ఇంట్లో ఉన్నవారు దేనికి పనికిరావని చెప్పారా? బలము ధరింపచేసే దేవుడు బలం ధరించుకోమని చెప్తాడు. ఎప్పుడైనా బలవంతుని చూసారా? 6 ప్యాక్ ఉన్నవాడిని చూసారా? బాడీ బిల్డర్స్ని చూసారా? అతను నడుస్తూ ఉంటే మనము అతనితో పెట్టుకుంటామా? ఎవరైనా పెట్టుకుంటారా? ఖచ్చితంగా భయపడుతూ ఉంటాం. అలాగే నిన్ను చూసి ఏ దుష్టుడైతే, ఏ వ్యక్తి అయితే నేను బాధ పెట్టడానికి వస్తున్నారో వారు పారిపోతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, సాతానుడు దుష్టుడు. వాడు బలహీనలను పట్టుకొని వేధిస్తూ టార్చర్ పెడుతూ వాడికి ఇష్టం అది. అయితే మనం బలం ధరించుకున్నప్పుడు మనం చూసి వాడు భయపడతాడు. మార్క్స్ వార్తలో యేసయ్య గురించి ఒక చక్కని మాట ఉంది. యేసయ్యను చూసిన వెంటనే అపవిత్ర ఆత్మలు చూసిన వెంటనే కేకలేసి నువ్వు వెళ్ళిపో అని పారిపోయారంట. అలాగే నిన్ను చూసిన వెంటనే ఆ దుష్టుడు వెళ్ళిపోవును గాక. దరిద్రం తెచ్చిన వ్యక్తి, దరిద్రం తెచ్చిన ఆ దుష్టుడు వెళ్ళిపోవును గాక. రోగం తెచ్చిన ఆ దుష్టుడు వెళ్ళిపోవును గాక. వాడు పారిపోతాడు. చూడండి, ఎంతవరకు నేను బాధించేవారు, మరి నీ పక్కనింటే వారు కావచ్చు, ఎదురింటే వారు కావచ్చు, దుష్టులే కావచ్చు, మంచి వ్యక్తులు కాకపోవచ్చు, వారు నేను చూడగానే పరారవ్వబోచున్నారు. గాడ్ ఇస్ టెల్లింగ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ దట్ స్ట్రెంగ్త్. బలము నాది అని దేవుడు చదివిస్తున్నాడు. ఆ బలం దేవుడు నీకు దయచేయను గాక. సో ఈరోజు ఏదైతే నేను బాధిస్తుందో, ఏదైతే నేను శ్రమ పెట్టడానికి వస్తుందో, నీ బలం చూసి అది పారిపోతుంది. నిన్ను అంత బలవంతుడిగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం విన్నవారు సుందర వస్త్రం కట్టుకోనండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. జాబ్ ఇంటర్వ్యూవా, లేక ఏదన్నా బిజినెస్ డీలా, ముందుకెళ్ళండి. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ సక్సెస్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ఏదైతే ఇప్పటివరకు బాధించిందో అది వెళ్ళిపోతుందని చెప్పినందుకు నీకు వందనాలు. ఏ అపవిత్ర ఆత్మ మమ్మల్ని బాధించిందో, ఏ రోగం తెచ్చిపెడుతుందో అది ఇక్కడ ఉండడానికి, మా ముందు ఉండడానికి వీల్లేదు, మా దగ్గర ఉండడానికి వీల్లేదు నాయన. అట్టి కార్యం మాకు దయచేసావు, నీకు వందన. ఈ రోజు నుంచి బలము ధరించుకొని ఇంకా వెనకంచి వేయకుండా, స్లిప్ అవ్వకుండా ముందుకు వెళ్ళడానికి శక్తినిచ్చిన తండ్రి, నీకే వందనాలు గురించి చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదా వాక్యము. సో టుడే ఇస్ గోయింగ్ టు బి యువర్ డే. కమ్ ఆన్, గో ఫోర్త్ ఇన్ స్ట్రెంగ్త్. కాబట్టి కింద కమెంట్లో టుడే ఇస్ మై డే, ఐ విల్ బీ క్లోత్డ్ ఇన్ స్ట్రెంగ్త్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.